ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవానుడి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడు యొక్క సంచార స్థితి. మేషరాశి వారికి రాహు భగవానుడు 18 సంవత్సరముల తర్వాత లాభస్థానంలో సంచారం చేయడం వలన వీరికి మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను రాహు భగవానుడు అనుకూలించడం వలన సత్ప్రవర్తన, దేవాలయ దర్శనం, అమ్మవారి యొక్క అర్చన, రాహుకాలంలో మౌనంగా ఉండడం, రాహు పూజలో పాల్గొనడం, మినుములను దానము చేయడం వలన అనంతమైన ధన వృద్ధి, గృహాలు, వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో మేషరాశి వారిని మించినటువంటి అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ, మార్కెటింగ్ రంగంలో స్వామివారు సంచారం చేయడం వలన స్వల్ప కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి. వాటిని మనోధైర్యం చేత అధిగమించే మానవ ప్రయత్నం చేయాలి. లేకపోతే అక్కడే శత్రువులు పెరిగి మీ ఉద్యోగం పోయి అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక సమస్య లేని స్థలం ఉండదు, ఆటంకాలు లేని ఉద్యోగాలు ఉండవు. ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, సమస్య ఎందుకు వచ్చింది, ముందు తప్పు నా వైపు ఏముంది, నేను సరైన సమయంలో, నిర్దిష్టమైన సమయంలో ఆ పనిని కంప్లీట్ చేశానా లేదా, పై అధికారులు నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు అందరూ ఏలైతే చూపిస్తున్నారు అనేది మన తప్పుల్ని మనం తెలుసుకున్నట్లయితే వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. కనుక ప్రతి శుక్రవారం పూట రాహుకాల సమయంలో అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, ఎరుపు వస్త్రాలతో, గాజులతో దానం చేయడం వలన ఇలాంటి దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు, ప్రేమికులు, అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరూ కూడా ఆవేశానికి దూరంగా ఉండాలి, అనర్థానికి దూరంగా ఉండాలి, చెప్పుడు మాటలు వినకుండా ఉండగలగాలి. లేకపోతే అంటే మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు, రామరాజ్యంలో ఉండబడినటువంటి కైకేయి బాగుపడలేదట, రావణ రాజ్యంలో ఉండబడినటువంటి విభీషణుడు చెడిపోలేదట. అంటే అత్యంత ప్రమాదకరం ఏమిటయ్యా అంటే చెవిలో కొన్ని వినరాని మాటలు వినడం వలన. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే నీ యొక్క బలహీనత, నీ యొక్క బలం వాళ్ళకు అవసరం. పచ్చడి సంసారంలో కొందరు పిలిచి నిప్పులు పోసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, వారు ఆ మాట అన్నారా, అనలేదు, వదిలేయండి. ఎప్పుడైతే మీరు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారో ఈ రాహుగ్రహ ఛాయాగ్రహ దోషం తొలగించుకొని కుటుంబాన్ని, వంశ గౌరవాన్ని, వ్యాపార ప్రతిష్టను అధిగమించే ప్రయత్నం అవుతుంది. లేకపోతే
అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది. అలా కలగకుండా ఉండగలగాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం, దుర్గామాత దేవాలయంలో పూజను ఆచరింపచేయడం, దాన ధర్మ కార్యక్రమం పాల్గొనడం వల్ల వీటన్నిటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి 18 సంవత్సరం తర్వాత అష్టమంలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మొన్నటి వరకు అష్టమంలో శని సంచార స్థితి, అనేక రకాలుగా బాధలు పడ్డారు. మరికి తిరిగి మళ్ళీ రాహు సంచారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోకు, గుండె జబ్బులు, రక్తహీనత, నరదృష్టి, శత్రుదృష్టి పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రతి సోమవారం పూట రాహుకాల సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మౌనంగా ఉండడం, దుర్గామాత పూజలో పాల్గొనడం, దుర్గా సప్తశతి పారాయణాన్ని వినడం, అలాగనే దుర్గామాత అష్టోత్తరాన్ని చదవడం, ఎర్రటి పూలతో అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం వలన సకల నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, అనారోగ్య బాధలు, జలగండాలు, వాయుగండాలు, అగ్నిగండాలు తొలగించుకునే మానవ ప్రయత్నం చేయండి. సింహరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి. అలా జరుగుతున్న కార్యక్రమాల్లో అంతర్లీనంగా కోవర్టులు అనగా శత్రువులు పుడతారు. ఇలాంటి కాల సమయంలో అంతర్గత విషయాలు మీ మనసులోనే ఉంచుకోండి. ఏ ఒక్క విషయమో మీరు నా బంధువులు కదా, మీరు నా పార్ట్నర్లు కదా, నా సన్నిహితులు కదా అని మీరు చెప్పారా, మీ యొక్క అంతర్గత విషయాన్ని తెలుసుకొని వారే మీకు ఏకైకి కూర్చొని మిమ్మల్ని ముప్పతిప్పులు పెట్టి ఈ స్థిరచరాస్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో ఏలు పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. అంటే మీ యొక్క నోటి ద్వారా శత్రువులను వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక రహస్య సమావేశాలకు, రహస్య చర్చలకు ఇదంత సరైన సమయం కాదు. ప్రేమికులు చాలా సయోధ్యగా ఉండాలి. ఎవరైనా ఏదన్నా అన్నట్లయితే వాటిని మౌనంగా చిరునవ్వుతో స్వీకరించగలిగినట్లయితే వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. ప్రతి ఆదివారం పూట దుర్గామాత పూజలో పాల్గొనడం, రాహుకాల సమయంలో నింబకుసుమ దీపాలు పెట్టడం వల్ల వీటన్నిటినీ ఛేదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, డాక్టర్ల యొక్క సలహాలు లేకుండా మీ వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకొని టాబ్లెట్స్ మింగడం, ఇంజెక్షన్లు వేయించుకోవడం వలన అనేక రకాలమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు అవుతాయి. కనుక ఔషధ సేవనం చేసేవారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఒకరి మీద మీరు ఆధారపడకుండా తెలిస్తే మీరు ఆ పని చేయండి, తెలియలేదు తెలుసుకొని పని చేయండి. దీనివల్ల రుణ రోగ సమస్యలు తొలగిపోయి పెద్ద పెద్ద ఆటంకాలను తొలగించుకొని మంచి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తుకు దగ్గరవుతారు. ప్రతి బుధవారం పూట రాహుకాల సమయంలో రాహుదీపాలు పెట్టడం, దుర్గామాత పూజలు పాల్గొనడం వల్ల ఈ సమస్యలను తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు తులారాశిలో పంచమ స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగము, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాల సమయంలో వీలైనంత వరకు భార్యాభర్తలు చాలా సఖ్యతగా ఉండి తీరాలి. సకాలంలో తిండి, సకాలంలో ఔషధ సేవనం, సకాలంలో ఉండగలగాలి. లేకపోతే పిల్లల యొక్క పిండోత్పత్తి కాల సమయంలో నరాల బలహీనత అని, హార్ట్లో హోల్ పడిందని, పిండము పెరగట్లేదని చెప్పి కొద్దిపాటి చిక్కులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే డెలివరీ కాల సమయంలో ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వాళ్ళకి ఇవ్వాల్సిన లావాదేవీల విషయంలో దయచేసి తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగవద్దు.
ఇప్పుడు వచ్చేటువంటి కాల సమయంతో కూడా 10th క్లాస్ అయిపోయి డిగ్రీలు పై చదువులు వెళ్ళేటువంటి పిల్లల యొక్క మనోభావాలను మీరు డాక్టరే చదవాలి, మీరు ఇంజనీరింగే చదవాలి అనేటువంటిది కాకుండా పిల్లల యొక్క మనస్తత్వం తెలుసుకొని వారికి ఏ యొక్క వృత్తిపైన అయితే ఏ రంగం పైన అయితే వాళ్ళకి అభిలాష ఉందో వాళ్ళని మీరు చేర్పించగలిగినట్లయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ధనము, సమయము, జీవితము వృధా కాకుండా ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులు ఒక మాట, పిల్లలు ఒక మాట, కాలేజీలో ప్రొఫెసర్స్ ఒక మాట, అంటే లెక్చర్స్ ఒక మాట వాడడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తులు అగమ్య గోచరమయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా తరతరాల నుంచి కానీ స్థిరాస్తులు, చరాస్తులు, పేపర్లు చాలా జాగ్రత్త పెట్టుకోగలగాలి. ఆకలి వేసినప్పుడల్లా అన్నం తింటాను అన్నట్టుగా అవసరం వచ్చినప్పుడల్లా కూడా నేను అప్పులు చేస్తాను అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనము వేసవి కాలంలో మంచును ఐస్ క్రీమ్ తీసి రోడ్డు మీద పెడితే ఎలా కరిగిపోతుందో మీ ఆస్తులు అజ్ఞానం చేత కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం, దుర్గామాత పూజలో పాల్గొనడం వలన సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు అర్ధాష్టమ శని, తిరిగి అర్ధాష్టమ రాహు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, క్రమశిక్షణతో కూడుకున్న జీవితం చాలా అవసరం. లేకపోతే అనారోగ్యము, నరాల బలహీనత, రక్తహీనత, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో శత్రువులు అధికంగా ఉండడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, చెప్పుడు మాటల చేత మీరు ఎడబాట అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులు ఏదైనా అన్నారు అననివ్వండి, దాన్ని పాజిటివ్గా తీసుకోండి. పై అధికారులు ఏదైనా అన్నారు, ఓకే తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని తెలుసుకోండి, ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో మెలగండి. మీకు పోయిందైతే ఏమీ లేదు, అంతా నాకు తెలుసు కదా, నాకు వయసు వచ్చింది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి చలాయిస్తాను అంటే ఇది సరైన సమయం కాదు మిత్రమా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట రాహుకాల సమయంలో మౌనం, దుర్గామాత పూజ, ఎరుపు వస్త్రాలు, ఎరుపుటి పండ్లను దానం చేయడం వలన ఇలాంటి అంతర్గతమైనటువంటి శత్రువులను తొలగించుకునే ప్రయత్నం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో 3వ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో, సకుటుంబ సపరివార సమేతంతో అందరితో వీలైనంత వరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అధికారాన్ని చెలాయించవద్దు. వయసు ఉంది కదా అని చెప్పి నోరు జారొద్దు. చిన్నపిల్లలు కదా అని చెప్పి మీరు తక్కువ చూడొద్దు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక తెలియని ఒక శక్తి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క మనోభావాలను మీరు దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అలా ఎప్పుడైతే చేస్తారో మీరు మరో మెట్టు ఎదగడం పోయి ఉండబడిన ఉద్యోగాన్ని పోగొట్టుకొని అందరి చేత మీరు ఏలెత్తి చూపించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు నోటి దుడుసు పనికిరాదు. డబ్బులు జాగ్రత్త అవసరం. నీరు ఉన్నప్పుడు, అంటే వర్షం నీరు ఉన్నప్పుడు ఎలా మనం వృధా చేస్తూ ఉంటామో, వేసవికాలంలో నీటి యొక్క విలువ ఎలా తెలుస్తూ ఉంటుందో ఇప్పుడు మీ యొక్క బుద్ధికి, సమయానికి, వాక్కుకు ఇప్పుడు సమయం వచ్చింది. కనుక ప్రతి విషయాన్ని చల్లటి చూపులతో, చిరునవ్వుతో స్వీకరించండి. వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనండి. అమ్మవారి యొక్క దీక్షలో ఉండండి. సకల దోషాలు వాటంతటికి అవి తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు ధన, వాక్కు, కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలో ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. వాక్కును మితంగా ఉండగలగాలి. కుటుంబంతో అందరితో సఖ్యతగా ఉండగలగాలి. ఇందులో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా కుటుంబం నుంచి మీరు వెలయబడతారు, ఉద్యోగం పోగొట్టుకుంటారు, ఆయనకు నోటి దుడుసు అని చెప్పి అపవాదును మీరు మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఏదైనటువంటి కార్యక్రమాన్ని ఒక టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్ళగలిగినట్లయితే
ప్రతి శనివారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనడం, అలాగా ఎరుపు వస్త్రాలను దానం చేయడం, ఎరుపు పదార్థాలను పండ్లను దానం చేయడం వలన ఇలాంటి దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాశిలోనే రాహు సంచారం చేయడం, ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు కోపము, తగాదాలు, గొడవలు, మీరు ఏదన్నా అనకపోయినా అన్నావని కొన్ని నిందలు, కొన్ని చేయకపోయినా నువ్వే చేసి ఉంటావని చెప్పి వాళ్ళు భ్రమలో మిమ్మల్ని పెడుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో చిన్న చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వద్దు, వినండి, కాసేపు మౌనంగా ఉండండి. నిజం నిప్పు లాంటిది, కాసేపు తెలిసిపోతుంది. ఆ క్షణంలో మీరు వెంటనే మీరు ఫైర్ అవ్వడం, గొడవ పెట్టుకున్నారనుకోండి, చెయ్యని నిందకు మీరు ఇబ్బంది పడడం, ధనం పోగొట్టుకోవడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం, శత్రువులు పెరగడం, దీనివల్ల అనారోగ్యము, నరాల బలహీనత, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం, దుర్గామాత పూజలో పాల్గొనడం, ఎరుపు వస్త్రాలను దానం చేయడం, ఎరుపు పూలతో అమ్మవారికి అలంకరించడం వలన వీటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు వ్యయంలో అనగా 12వ స్థానంలో సంచారం చేయడం వలన ఆర్థికపరమైనటువంటి ఖర్చులు, అనారోగ్యమైన ఖర్చులు, హాస్పిటల్స్, గొడవలు, కోర్టు, పోలీస్ స్టేషన్లు, విందులు, వినోదాలు, పొగడ్తలకెళ్ళి డబ్బులు పెట్టడాలు, ఆవేశానికి వెళ్ళి ఖర్చు పెట్టించే పరిస్థితి ఉంటుంది. కొందరు పని కట్టుకొని మిమ్మల్ని రెచ్చగొట్టడం, పని కట్టుకొని ఆహా మీరు అంతటి వాళ్ళండి, మీరు ఇంతటి వాళ్ళండి, అంతటి గొప్ప వాళ్ళండి, మీ నాన్నగారు అది చేశారండి, మీ అమ్మగారు అది చేశారని చెప్పి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మీ దగ్గర పైన ధనాన్ని, సమయాన్ని వాళ్ళు వాడుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు, ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. వేలకు మీ పనులు మీరు చేసే ప్రయత్నం చేసినట్లయితే ధనపరమైన చిక్కులు రావు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం, దుర్గామాత పూజలో పాల్గొనడం, ఎర్రటి గాజులను, ఎర్రటి పుష్పాలను, పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదం పంచడం వలన ఈ సమస్యలను తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.